ఏడీ డిజేబుల్ వెల్ఫేర్, పీడీ మెప్మా అండ్ సిపిఓ గారు, ఇతర విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులకి, ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా, సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరల్డ్లో అంటే ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 15% దాదాపు 15 నుంచి 16% దాకా మన విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. సో అంటే 15% అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మైనారిటీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. 16% దాకా మనం ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ 1992లో యుఎన్ఓ రిజల్యూషన్ తీసుకున్నట్టుగా ప్రతి సంవత్సరము December 3 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజబుల్ పర్సన్స్ అన్నప్పుడు డిక్లేర్ చేశారు. నా వీఆర్ కాలింగ్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలుస్తున్నాం. సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఆనరబుల్ జడ్జి గారు, అందరూ మిగతా ఆఫీసర్స్ మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారంటే, ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా, ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా. సో ఒక అజెండాతో ఎవరి 5 years ఒకసారి ఒక అజెండాతో యుఎన్ఓలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా, ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే amplifying the leadership of persons with disabilities for sustainable future. అంటే ఈ మన ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్స్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరిగా ఇంక్లూజివ్నెస్, అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి, అందరూ ఇంక్లూడ్ మీ అందరికీ లీడర్స్గా ఎదగాలి, మీరందరూ అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక ఫ్యూచర్లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి, లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక ఆబ్జెక్టివ్తో ఈ 5 years దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం గవర్నమెంట్ తరఫు నుంచి సో దాదాపు జిల్లాలో దాదాపు 18 కోట్ల రూపాయల దాకా మనము పెన్షన్ 31,069 పెన్షన్స్ని మనం 6,000 చొప్పున మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఎవరీ మంత్ 1st తారీఖున ఒకవేళ హాలిడే అయితే ముందు రోజే పెన్షన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు ప్రతి మండే రోజు కొద్ది వరకు 3 ట్రైసైకిల్స్, అలాగే కొన్ని హీరింగ్ ఎయిడ్స్, ఇలా చిన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఏదైతే మీకు అవసరం ఉందో, నిత్యావసరంలో మీకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని చూసుకొని వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి